కందని ప్రేమలోన భావమే నీవు, హృదయమందు పరవశించు గానమే నీవు. మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు, మరపురాని కలల సౌధం గురుతులే నీవు. ఎడబాయలేనన్నా నిజ స్నేహమే నీవు, నీ ప్రేమ కౌగిలిలో ఆనందమే నీవు. ఊహ కందని ప్రేమలోన భావమే నీవు, హృదయ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు కొడిచిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. ఇంతవరకు మనం చక్కగా పాటలు పాడి ప్రభు నామాన్ని మహిమపరుచుకున్నాం. కొద్దిసేపు పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుండి కొన్ని మాటలు మనం చూద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులందరూ కలిసి ఒక ప్రాంతానికి వెళుతున్నప్పుడు యేసు ప్రభుతో వారు చెప్పారు, అయ్యా ఆకలేస్తుంది, ఆ గ్రామానికి వెళ్ళి మనము భోజనం చేసి వద్దాము అని అన్నప్పుడు యేసు ప్రభు వారు ఒక మాట చెప్పారు. యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయే ఆయన పని, తుదముట్టించుటయే నాకు జీవ ఆహారమై ఉన్నదని యేసు ప్రభు వారు శిష్యులతో చెప్పారు. ఈ మాటని శిష్యులు ఆ మాట చెప్పినప్పుడు యేసు ప్రభు వారే ఈ మాటని వారితో చెప్పారు. నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చటం, అప్పగించబడిన పనిని తుదముట్టించటే నాకు ఆహారమై ఉన్నది అని యేసు ప్రభు వారే చెప్తున్న మాట. ఈ రోజున ప్రేమేంది బిడ్డలారా, ఇంట్లో పెద్దవాళ్ళు కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, ఏదైనా ఒక పనిని చెప్పినప్పుడు ఆ పనిని నెరవేర్చే వాడివిగా నువ్వు ఉన్నావా? అప్పగించబడిన దానిని జాగ్రత్తగా కాపాడి ఎవరికి అప్పగించాలో వారిని అప్పగించే వ్యక్తిగా నువ్వు ఉన్నావా లేదా అనేది ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకోవాలి. అందుకని యేసు ప్రభు వారు ఈ మాటను చెప్పారు. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వాక్యములో ఈ మాట రాయబడి ఉంది. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటయే ఆయన పని తుదముట్టించుటయే నాకు ఆహారమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభువు చెప్తున్న మాట ఏంటి? ఒకటి, నా తండ్రి చిత్తమును, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుకోవాలి. నీకు అప్పగించబడిన పని నువ్వు చెయ్యకపోతే నిన్ను పంపిన యజమానుడు నిన్ను నమ్మడు.
ఎవరైతే నీకు అప్పగించారో వారి ముందు నువ్వు ఎలా ఉండాలంట? నమ్మకంగా ఉండాలి. ఒక వ్యాపారం చేసేవంటి వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ వ్యాపారం చేసేవంటి వ్యక్తి దగ్గర మీలాంటో ఇంకొకడు ఎవరో ఒకరిని పెట్టారు అనుకోండి. పెట్టిన తర్వాత నువ్వేం చేయాలంటే, యజమానుడు ఉన్నా లేకపోయినా చాలా జాగ్రత్తగా అక్కడ నువ్వు ఉండాలి, నమ్మకంగా ఉండాలి. నీలో నమ్మకము, నిజాయితీ, యథార్థత లేకపోతే యజమానుడు నష్టపోయేదానికి అవకాశము ఉంటుంది. అతడు నష్టపోతున్నాడు అంటే కారణం ఎవరు? మీరే. నీ నిర్లక్ష్యము వలన, దాపిరికము వలన, మోసపూరితమైన పనుల వలన నిన్ను నమ్మిన వంటి యజమానుడు చివరికి దుఃఖపడాల్సిన వంటి పరిస్థితి, నష్టపోవాల్సిన వంటి పరిస్థితి, బాధపడాల్సిన వంటి పరిస్థితి వస్తుంది. కానీ ఒకటి మనం గమనించాలి, నువ్వు ఎంత బాధ పెట్టినా, ఎంత నమ్మక ద్రోహం చేసినా, ఎంత మోసం చేసినా చివరిలో ముగింపులో నష్టపోయేది నువ్వే. చివరికి నీ జీవితంలో నువ్వు గమ్యాన్ని చేర్చబడలేవు, సంతోషంగా ఉండలేవు, సమాధానంగా ఉండలేవు, ఆత్మీయతను కోల్పోతావు. ఇప్పుడు నీ జీవితంలో నువ్వు సంతోషంగా ఉండొచ్చు, నేను చేసేది ఎవరికి తెలియదు అనే ఒక ఆలోచనతో నువ్వు సంతోషపడవచ్చు, ఆనందపడవచ్చు. అది నీకు ఆశీర్వాదకరంగా అనిపించవచ్చు. కానీ చివరికి నీ జీవితంలో అది దుఃఖాన్ని మాత్రమే మిగిలిస్తుంది. అందుకని యేసు ప్రభు శిష్యులు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు వారే వారితో ఈ మాటను చెప్పారు. ఏమని? యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పనిని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఇది యేసు ప్రభుకు, తనతో పాటు ఉన్న శిష్యులకు ఇది అర్థం కాలేదు. వాళ్ళందరూ అనుకొని ఉండొచ్చు, వెనక ఎవరిని క్యారేజ్ తెచ్చిస్తారేమో పర్సనల్గా, మనల్ని కాదని మనకు తెలియకుండా అని అనుకొని వీళ్ళు వెళ్ళిపోయారు. యేసు ప్రభు వారు ఎక్కడికి వచ్చాడు తెలుసా? నశించిపోతున్న ఆత్మల యొద్దకు వచ్చాడు. పాపములోను శాపములోను నశించిపోతున్న ప్రజలను రక్షించటానికి పరిశుద్ధాత్మ దేవుడు వారి యొద్దకు వచ్చాడు. యేసు ప్రభు వారు ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి వారితో ఈ విషయాలను మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఇలా చక్కగా చెప్పబడిన మాట 25వ వాక్యంలో ఒక మాట రాస్తుంది. 35వ వాక్యం. యేసు ప్రభు వారు శిష్యులతోనే ఈ మాటను చెప్తున్నారు. ఇంకా 4 నెలలు అయిన తర్వాత కోతకాలం వచ్చును, మీరు చెప్పుదురు కదా, ఇదిగో మీరు ఇప్పుడు కన్నులెత్తి చూడండి, ఆ పొలాలన్నీ చూడండి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ విషయాన్ని యేసు ప్రభు వారు ఎందుకు శిష్యులతో చెప్తున్నారంటే, ఈ రోజున మనుషులు నెమ్మది లేక,
సంతోషం లేక, సమాధానం లేక, ఆదరించేవారు లేక, సరైన మార్గంలో వారిని నడిపించేవారు లేక ఏమైపోతున్నారంట? సమస్యలిపోతున్నారు. ఈ రోజున అనేక మంది జీవితాలు దేవుని మార్గంలో, దేవుని సన్నిధిలో, దేవుని మీద ఆధారపడి బ్రతకవలసినటువంటి వాళ్ళు, దేవుని సన్నిధికి రావాల్సినటువంటి వాళ్ళు, ఈ రోజున ఎంతోమంది దేవుని కృపకు దూరంగా సాతానుకు బానిసలైపోయి లోకానుసారమైన స్థితిలో పడిపోయి వారి జీవితాలు ఏమైపోయాయి అంటే తెల్లబారిపోతున్నాయి. అందుకని యేసు ప్రభువారు శిష్యులతో మాట చెప్పిన, మీరు కన్నులెత్తి చూడండి, ఇదిగో ఈ పొలాలన్నీ కూడా తెల్లబారిపోయాయి, అవన్నీ కోతకు వచ్చున్నాయి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇది కోతకాలము, విస్తారమైన కోతకాలం. సువార్తను ప్రకటించే వంటి సమయం. నశించిపోతున్న ప్రజల యొద్దకు వెళ్ళి వారిని సువార్తను ప్రకటించి అనేకులను ప్రభు దగ్గరికి తీసుకురావాలి. అందుకని యేసు ప్రభువారు శిష్యులను పంపివేసి ఈయన చక్కగా యాకోబు బావి దగ్గరికి వెళ్ళాడు. యాకోబు బావి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు ఒక ఆమె ఏం చేసిందంటే, ఒక కొండను ఎత్తుకొని అక్కడికి వచ్చింది. యేసయ్య పని ఏమిటి? యేసు ప్రభు చెప్తున్న మాట ఏమిటి? ఇలా చక్కగా ఈ మాటను చెప్పాడు. ఏమని? నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చటం. రెండోది, దేవుని పని, తన తండ్రి యొక్క పనిని తుదముట్టించటం, పూర్తి చేయటం. ఇప్పుడు మీరున్నారు, ఏదైనా ఒక పని అప్పగించినప్పుడు మీరేం చేస్తారంటే చెప్పబెట్టకుండా మధ్యలోనే ముగించుకొని వెళ్ళిపోతారు. మధ్యలోనే చెప్పబెట్టకుండా వెళ్ళిపోతారు. ఆ పని పూర్తి అయిందా లేదా అని ఆలోచన చేయరు. దైవ సేవకులు మనకు అప్పగించారు కదా అని మీరు ఆలోచన చేయరు. ఆలోచన చేయరు, పనిని నెరవేర్చరు, ఆ పనిని సంపూర్ణంగా ముగించకుండా మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతారు. మనకి ఎందుకు వచ్చింది అన్నట్టుగా. ఒకవేళ యేసు ప్రభు వారు ఇలా అనుకోని ఉంటే ఈరోజు ఇక్కడ కూర్చునే వాళ్ళు ఎవరు కాదు. ఇక్కడ మీరు ఎవరు కూడా ఇక్కడ కూర్చునేవాళ్ళు కాదు. యేసు ప్రభు వారు తండ్రికి ఇచ్చిన మాట, తనకు అప్పగించబడిన పని యేసు ప్రభు వారు నెరవేర్చకపోయి ఉంటే ఈరోజు మనము ఈ స్థలంలో ఉండేవాళ్ళము కాదు. ఏమైపోయేవారమో ఎవరికి తెలిసి ఉండేది కాదు. అందుకని యేసయ్య భోజనము ముఖ్యం కాదు, నా తండ్రి పని నాకు ముఖ్యం. ప్రైజ్ ద లార్డ్. మీరు అనుకుంటారు పాస్టర్ గారు చెప్పిన పని ముఖ్యం కాదు, మనం ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోవటమే ముఖ్యం. అందుకని ఈ రోజున కొందరి జీవితాలు అలాగే ఉంటాయి. కుటుంబంలో భర్త మాట భార్య వినకుండా, భార్య మాట భర్త వినకుండా, వీళ్ళిద్దరి మాటలు పిల్లలు వినకుండా ఉండుట వలన ఆ ఇంట్లో దేవుని చిత్తము నెరవేర్చబడట్లేదు. దేవుని చిత్తం నెరవేర్చబడాలంటే చెప్పినది నీవు చేయాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ బావి దగ్గర ఉన్నప్పుడు ఆ కొండను ఎత్తుకొని వచ్చినటువంటి ఆమె యేసయ్యతో ఇలా మాట్లాడుతూ ఉంది. ప్రైజ్ ద లార్డ్. ఏమని? యేసు ప్రభు ఆమెను అడిగాడు, నీళ్ళు ఇవ్వండి, నాకు దాహం వేస్తుంది అన్నప్పుడు ఆమె చెప్పింది, నా దగ్గర బకెట్ లేదు, తాడు లేదు, చేదు కొనుటకు నా యొద్ద ఏమీ లేదు. అప్పుడు యేసు ప్రభు వారు అనొచ్చు కదా, ఎందుకు వచ్చావు ఇంత దూరం, తాడు లేకుండా బకెట్ లేకుండా ఎందుకు వచ్చావు అని అనొచ్చు. కానీ యేసు ప్రభు వారు అలా చెప్పకుండా
ఈ నీళ్లు తాగు ప్రతివాడు మరలా మరలా దప్పికొంటాడు, నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎన్నటికీ కూడా దప్పికొనడని యేసు ప్రభు వారు చెప్పారు. ఆ లోపు యేసు ప్రభు శిష్యులు కూడా వచ్చారు. వీళ్ళు గ్రామంలోనికి వెళ్ళి భోజనం చేసుకొని తిరిగి యేసు ప్రభు ఉన్న చోటికి వచ్చారు. ఆ లోపు యేసు ప్రభు వారు సమరయ స్త్రీతో మాట్లాడుతుండగా యేసు ప్రభు శిష్యులు కూడా వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు యేసు ప్రభు వారు వీళ్ళందరినీ చూసి వీళ్ళందరితో ఈ మాట చెప్పారు. ఏమని? ఈ నీళ్లు తాగేవాడు మరలా దప్పికొంటారు, కానీ నేనిచ్చు నీళ్లు తాగువాడు వెన్నటికి దప్పికొనడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు ఎవరు? చెప్పండి, మన దేవుడు ఎవరండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరు? ఇప్పుడు మన దేవుడు ఎవరు? చదవలేదా వాక్యం? యేసు వారిని, చెప్పండి, యేసు వారిని చూచెను. అక్కడ మీరు పెట్టుకోండి, యేసయ్య నన్ను చూస్తున్నాడు. ఆయన చూడక మానేవాడు కాదు, నిత్యం ఆయన నిన్ను చూస్తున్నాడు, కానీ నువ్వే ఆయనకి వెళ్ళి చూడట్లేదు. యేసయ్య ప్రతి క్షణం, ప్రతి దినం, ప్రతి చోట ఆయన నిన్ను చూస్తున్నాడు. నీ అక్కర్లు తీర్చాలని, నీలో ఉన్న బలహీనతను తొలగించాలని, నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని, నువ్వు చేసే చేతి పనులను దీవించాలని, నువ్వు వెళ్ళి ప్రతి మార్గాల్లో నీకు తోడై ఉండాలని, నీ కన్నీళ్లను తుడవాలని, నీ కుటుంబం ఆశీర్వాదకరంగా మార్చబడాలని యేసయ్య నిత్యము నిన్ను, ఆయన ప్రతి క్షణం ఆయన నిన్ను చూస్తున్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు అంటే ఆయన చేతుల్లో నుండి తప్పించుకొని వెళ్ళిపోవాలని చూస్తున్నావు, తప్పించుకొని తిరుగుతున్నావు. ప్రతి క్షణం, ప్రతి దినం, ప్రతిరోజు ఆయన నిన్ను చూస్తున్నాడు. అందుకని ఈ మాట చెప్పాడు. యేసు వారిని చూచి ఈ మాట చెప్పాడు. ఏమని? నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చాలి. ఈమె ఎవరి చిత్తం నెరవేర్చడానికి ఇక్కడికి వచ్చింది? చెప్పండి, తన చిత్తము నెరవేర్చుకోవటానికి. అప్పుడు యేసు ప్రభు ఆ మాట చెప్పారు. ఈ నీళ్లు తాగువాడు దప్పికొంటాడు, కానీ నేనిచ్చు నీళ్లు తాగువాడు ఇంకా ఎన్నడూ కూడా దప్పికొనడు అన్నప్పుడు అప్పుడు ఆమె చెప్తుంది, అయ్యా ఆ నీళ్ళు ఏంటో నాకు ఇస్తే ఆ నీళ్ళు నేను తాగుతాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని చక్కగా చెప్పారు. అందుకని చెప్పబడిన ప్రతి విషయంలో కూడా మనం జాగ్రత్త కలిగి దేవుని సన్నిధిలో నడిపించబడాలి అనేది దేవుని వాక్యం మనకు చక్కగా బోధిస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో మరొక మాటను కూడా మనం చూద్దాం. మరొక మాట 41వ వాక్యం, యోహాను సువార్త 4వ అధ్యాయం 41వ వాక్యం మనం చూద్దాం. ఆయన మాటలు వినినందున ఇంకా అనేకులు నమ్మి ఇంక మీదట నీవు చెప్పిన మాటను కాక చాలు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ప్రభువారు చెప్తున్న మాట ఏంటి? అక్కడేమో యేసు ప్రభువారు అన్నారు, నా తండ్రి చిత్తం నెరవేర్చబడాలి, నేను ఆయన పనిని తుదముట్టించాలి, నాకు అప్పగించబడిన పని నేను పూర్తి చేయాలి. ఇంకా నువ్వు తండ్రి పని, దేవుని పనిని నెరవేర్చట్లేదంటే అర్థం ఏంటి? ఇంకా నువ్వు సోమరిగానే ఉన్నావని అర్థం, దేవుని సన్నిధికి దూరంగా ఉన్నావని అర్థం, దైవ భయము నీలో కొంచెమైనాను లేదు అని అర్థం. దైవ భయము కలిగిన వాడు, వాక్యానుసారంగా నడిపించబడుచున్న వ్యక్తి ఏం చేస్తాడంటే జాగ్రత్త పడతాడు, మెలుకు కలిగి జాగ్రత్తగా దేవుని సన్నిధిలో నడిపించబడతాడు. అందుకని ఇక్కడ మాట ఏంటి? ఆయన మాటలు వినినందున ఇంకా అనేకులు
చెప్పండి, ఇంకా అనేకులు నమ్మారు. ప్రైజ్ ది లార్డ్. చూడు, చెప్పబడిన వంటి విషయంలో ఈ రోజున ఎంతవరకు నువ్వు నమ్ముచున్నావు? బోధించే ప్రతి మాట మీద ఎంతవరకు నీకు నమ్మకం ఉంది? ఎంతవరకు నీకు విశ్వాసం ఉంది? ఎంతవరకు ఈ విషయాలు జాగ్రత్తగా ఉన్నావు? ఎంతవరకు నువ్వు మెలుకు కలిగి ప్రభు సన్నిధిలో నడిపించబడుతున్నావు? అందుకని యేసు ప్రభు విషయంలో ఈమె తీసుకున్న ఆలోచన బట్టి ఆయన మాటను విని జాగ్రత్త పడి తన బ్రతుకును మార్చుకొని ఎక్కడికి వెళ్ళిందంట? ప్రజల్లోనికి వెళ్ళింది. నా బ్రతుకును మార్చినవాడు, నా ప్రవర్తనను మార్చినవాడు, నా నడివిడికను మార్చినవాడు, ఇదిగో మీ జీవితాలను కూడా ఆయన మారుస్తాడు. చప్పటి కొట్టి ప్రభువును మహిమపరుద్దాం. హల్లెలూయా. నన్ను మార్చినటువంటి దేవుడు నిన్ను కూడా మారుస్తాడు. అందుకని మనం చదివాం ఏమని? ఆయన మాటలు వినినందున అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇంక మీదట నీవు చెప్పిన మాటలను బట్టి మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని గట్టిగా హల్లెలూయా. చూశారండి, దేవుని వాక్యం ఎలా సెలవిస్తుంది? చెప్పబడిన మాటలను బట్టి ఏం చేశారంట? అనేకులు నమ్మారు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి, నువ్వు చెప్పే విధానాన్ని బట్టి ఎంతమంది నీ ద్వారా ప్రభు సన్నిధికి నడిపించబడ్డారు? ఎంతమంది ప్రభు దగ్గరికి తీసుకొచ్చావు? ఎంతమంది మాటలు విని నమ్మారు? ఎప్పుడైనా ఆలోచించావా? ఏంటండి, కొంతమందికి వేరే పనే ఉండదు. భర్త తెచ్చి పెడితే చాలు, భార్య తెచ్చి పెడితే చాలు, వండుకోవటం తినటం పండుకోవటం, వండుకోవటం తినటం పండుకోవటం, ఇంకెవరితో పనే లేదు. ఎవరితో సంబంధాలే ఉండదు కొంతమందికి. కొంతమందికి ఊరు నిండా చుట్టాలి. ఏంటండి, ఉదయం మొదలు పెడుతుంది ఆత్మీయ యాత్ర. ఏంటండి, కుటుంబ యాత్ర. కుటుంబ యాత్ర ఉదయం మొదలు పెడుతుంది. ఈ ఇల్లు ఆ ఇల్లు ఆ ఇల్లు ఈ ఇల్లు సాయంత్రం మొత్తానికి ఊరు మొత్తానికి తిరిగేసి సాయంత్రానికి వస్తుంది. భర్త వచ్చే 10 నిమిషాల ముందు వస్తుంది. అప్పుడు వచ్చి అడావుడి చేస్తుంటుంది. డేక్షలు కడగటం, ఏంటంటే అప్పుడు పొయ్యి మంట పెట్టడం, వంట చేస్తూ ఉంటుంది. పాపం వాడు వస్తాడు, చూసి మా భార్య పాపం ఎంత కష్టపడుతుంది అని కొందరు అనుకుంటారు. కొందరేమో పొద్దున్నుంచి ఎక్కడికి వెళ్ళిందో ఏం చేసిందో ఇప్పుడు వచ్చి వాడు మింగలేక కక్కలేక ఉంటాడు. చెప్తే ఏమవుతుందో, చెప్పకపోతే ఏమవుతుందని తనలో తానే అనుకుంటూ పాపం కాలాన్ని గడిపేసుకుంటూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఈడేమో ఆ పొలం ఈ పొలం అక్కడ ఇక్కడ కూలి పని చేసుకుంటూ ఉంటే ఈమెమో ఏంటంటే కుటుంబ యాత్రలు చేస్తుంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో దేవుని వాక్యం చక్కగా చెప్పబడుతుంది. ఈమె వెళ్ళింది అనేకులకు తెలియచేస్తూ ఉంటే ఈ 42వ వాక్యంలో చెప్పబడిన మాట ఏంటి? వాళ్ళు అంటున్నారు, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా, చెప్పండి, ఈయన నిజముగా లోకరక్షకుడు. నీ గురించి చెప్పిన వాడు మా గురించి చెప్పడానికి గ్యారెంటీ ఏంటి? నీ గురించి మాట్లాడిన వాడు నా గురించి కూడా చెప్పగలడు. ఇతడు సృష్టికర్త అయిన దేవుడు, సర్వాధికారి అయిన వంటి వాడు, ఇతడు లోకరక్షకుడు. ఇతనికి అసాధ్యమైనదంటూ ఏది కూడా లేదు. అందుకని ఆయన చెప్పాడు, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటయే నా పని, నా తండ్రి పనిని తుదముట్టించుటయే నాకు ఆహారమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్య పని ఏంటంటే అనేకులను రక్షించుటయే ఆయన పని. మరి శిష్యుల పని ఏంటి?
చెప్పండి, శిష్యుల పని ఏంటి? ఈయనతో పాటు వెళ్తే బిర్యానీ దొరుకుతుంది, ఈయనతో పాటు వెళ్తే మనకు మంచి మంచి భోజన పదార్థాలు దొరుకుతాయి, ఈయనతో పాటు ఉంటే ఇంటికాడ పనులు చేయాల్సిన అవసరమే లేదు, భార్య పిల్లలతో అవసరమే లేదు, మనం ఈయనతోనే ఉందాం అనుకొని ఉండవచ్చుగా. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కానీ పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ విషయాలను చక్కగా చెప్పాడు. అందుకని 41వ వాక్యంలో ఈ మాట, ఆయన మాటలు వినినందున అనేకులు ఏం చేశారంట? రక్షణ పొందేరు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు బోధించినా, నేను బోధించినా, ఇంకొకళ్ళు బోధించినా, ఎవరు ప్రసంగించినా యేసయ్యను గూర్చి మాటలు మాత్రమే బోధించబడతాయి. హల్లెలూయా. అందుకని ఈ మాటలు వినినందున అనేకులు ఏం చేశారంట? నమ్మారు. మరి ఈరోజు నీ ద్వారా ఎంతమంది ప్రభు సన్నిధికి నడిపించావు అనేది బైబిల్ గ్రంథం చక్కగా చెప్పబడిన మాట. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఆమె ఏం చేసిందంట? స్వార్థను ప్రకటిస్తే గుంపులుగా జనం ఎక్కడికి వచ్చారంట? యేసయ్య దగ్గరికి వచ్చారు. ఆయన మాటలు వినగానే అనేకులు రక్షణ పొందారు. ప్రైజ్ ద లార్డ్. అందుకని 42వ వాక్యాలు ఏమన్నారు వాళ్ళు? మా మట్టుకు మేము విని ఈయన నిజముగా, చెప్పండి, ఈయన నిజముగా దేవుని, చెప్పండి, ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరొక మాట 45వ వాక్యం, 45వ వాక్యం. గలిలయలో కూడా ఆ పండుగకు వెళ్ళువారు గనుక యెరూషలేములో పండుగ సమయమున ఆయన చేసిన కార్యములన్నీ వారు చూచినందున ఆయన గలిలయకు వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనేది. ప్రైజ్ ద లార్డ్. ఈ చదవబడినటువంటి విషయంలో ఈమె ఎవరిని చేర్చుకుంది? ఇప్పుడు చెప్పండి. అనేకులు రక్షణ పొందారు కదా, వీళ్ళందరూ ఎవరిని చేర్చుకున్నారంట? చెప్పండి. నిద్రపోలేదు కదా ఎవరు? ప్రైజ్ ద లార్డ్. చెప్పండి. ఆయన మాటలు వినినందువలన విన్న వారందరూ కూడా ఎవరిని చేర్చుకున్నట్టు? ఇప్పుడు యేసు ప్రభును వారి కుటుంబంలో వారు చేర్చుకున్నారు. ఈరోజు యేసయ్యకు నీ ఇంట్లో చోటు ఉందా? నీ హృదయం అనే నివాసములో యేసయ్యకు చోటు ఉందా? ఆయన చేర్చుకున్నావా? ఆయన చేర్చుకున్నట్లయితే నీ బ్రతుకు మారాలి, నీ నడివెడిక మారాలి, నీ చూపు మారాలి, నీ ప్రవర్తన మారాలి, నీ పద్ధతులు మారాలి. అందుకని యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వీళ్ళు ఈ మాటలన్నిటిని బట్టి వారు అనేకులు నమ్మి వాళ్ళు అంటున్నారు, ఇతడు నిజంగా దేవుని కుమారుడు, ఇతడు లోకరక్షకుడు. చూసారా? యేసు ప్రభు మాటలు విన్న వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు, ఆశీర్వదించబడ్డారు, బ్రతుకును మార్చుకొని ఆయన దగ్గరకు వచ్చి అంటున్నారు, మీరు చెప్పినట్లుగా నిజంగా ఇతడు లోకరక్షకుడు. ప్రైజ్ ద లార్డ్ అని ఈ చదవబడినటువంటి విషయంలో ఈ గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ ఏం చేసేవాళ్ళంట? యెరూషలేమునకు వెళ్ళేవాళ్ళు. సంవత్సరానికి ఒకసారి యెరూషలేమునకు వెళ్ళేవాడు. ఇప్పుడు మనం గుంటూరు గోరంటకి ఎట్ట వెళ్తున్నాం? దేనికి వెళ్తున్నాం చెప్పండి? గుడారాల పండగకి వెళ్ళినట్టుగా పర్ణశాల పండగకు వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళేవాడు. అక్కడికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు వారు ఆ పర్ణశాల పండుగలో ఆయన చేసిన వంటి, చెప్పండి, ఏం చేసేవాళ్ళంట?
ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుత కార్యాలన్నింటినీ వీళ్ళందరూ కనులారు చూశారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు నేను ఒక మాట అంటాను. గుడారాల పండుగకు మీరు వచ్చారు. వచ్చినటువంటి వాళ్ళు చూశారు, బా చాలా హ్యాపీగా జరిగింది, సంతోషంగా జరిగింది, అసలు ఎన్నడూ చూడలేదు, ఇంత అద్భుతంగా జరిగింది అని మీరు అంటున్నారు. బాగానే ఉంది. ఇంత అద్భుతకరంగా జరగటానికి గల కారణం ఏంటి? మీరు చేసిన ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఇవన్నీ కార్యములు జరిగించారు. బాగానే ఉంది. సమరయ స్త్రీ అన్న అటు వెళ్ళి సువార్త ప్రకటించింది. మరి నువ్వేం చేసావు గుడారాల పండుగ చెప్పు? నేను చెప్తున్నాను, నీ మట్టుకు నీవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ఏడుస్తుంటే ఆయన చూసి ఈయన కూడా ఏడుస్తాడు. ఆమెను చూసి ఏమి ఏడుస్తుంది. ఏమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఆమె ఏడుస్తుంటే నా కంట్లో నీళ్ళు వచ్చినాయి. ఆమెను అడిగితేనేమో నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటే, మా ఆయన కొట్టాడని ఏదో బాధ చెప్తుంది. ఆమె కంటే భర్త కొట్టాడని ఏడుస్తుంది. నీకెవరు కొట్టారని ఏడుస్తున్నావు ఏంటండి? ప్రైజ్ ది లార్డ్. ఏడవలసిన చోట ఏడవరు, కన్నీళ్లు కార్చాల్సిన చోట కన్నీళ్లు కార్చరు. ఆశీర్వాదం పొందుకోవాల్సినటువంటి సమయంలో ఆశీర్వాదాన్ని పొందుకోరు. అలాగే యేసు ప్రభువారు గలిలయులు కూడా యెరూషలేమునకు పండక్కి వెళ్ళేవాడు. ప్రతి సంవత్సరము వారు కూడా వెళ్ళినప్పుడు యేసు ప్రభువారు అక్కడ అనేకమైన అద్భుత కార్యాలైన చేశారు. చూసిన వాళ్ళందరూ ఏం చేశారంట చెప్పండి? యేసయ్యను వారి కుటుంబాలలో చేర్చుకున్నారు. మరి ఈ రోజున నువ్వు యేసయ్యను నీ సొంత రక్షకుడుగా నువ్వు చేర్చుకున్నావా? లోకరక్షకుడుగా, నేను రక్షించువాడిగా నువ్వు ఆయన సన్నిధిలో ఆయన చేర్చుకున్నావా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని యేసు ప్రభు వారి మాట చెప్పాడు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చటం. రెండోది, ఆయన మాటలను వినినందువలన అనేకులు రక్షించబడ్డారు. మూడోది, వారు ఆయనను చేర్చుకున్నారు. ఒకటి, మనం దేవుని పని నెరవేర్చాలి. రెండోది, ఆయన మాటలను జాగ్రత్తగా వినాలి. మూడోది, యేసయ్యను మన హృదయంలోనికి చేర్చుకోవాలి. ఇప్పుడు చాలామంది వస్తారు, చాలామంది గుడారాల పండుగ వస్తారు. కొందరు చూసేదానికి వస్తారు, కొందరు భయం భక్తితో ఆయన సన్నిధికి వచ్చి వాక్యాన్ని విని మనసును మార్చుకొని బాప్తిసం తీసుకొని దగ్గర ఎక్కడైనా సంఘాలు ఉంటే ఆ సంఘాల్లో చేర్చబడతారు. కొందరేమో ఆ 4 రోజులు 4 పూటలు, 4 2 8 పూటలు భోజనం, ఇలా కాలం గడుకొని పోయేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. రకరకాలైన మనుషులు. ప్రైజ్ ది లార్డ్, రకరకాలైన మనుషులు. మేము గోరంట్లో ఉన్నప్పుడు 2 క్వింటాల దాకా అన్నం వండేవాళ్ళం ఆదివారం. పాపం విశ్వాసులు ఏం చేస్తారు తెలుసా? మీలాగనే పిచ్చోళ్ళు. ఆదివారం ఏం చేస్తారంటే, దూరం నుంచి వచ్చేవాడు భోజనం చేస్తారు, మనకెందుకని మీరు వెళ్ళిపోతుంటారు కదా. ఈ దగ్గర ఉండేవాళ్ళు ఏం చేస్తారంటే, దూరం నుంచి వచ్చేవాళ్ళకి భోజనాలు పెడితే బాగుంటుంది కదా, మన లోకలే కదా, వెళ్ళిపోతాం, ఎంతసేపు 10 నిమిషాలు వెళ్ళిపోతామని మీరు వెళ్ళిపోతారు. మీరు పిచ్చోళ్ళు అని మీరు వెళ్ళిపోతారా? కూటమి అయిపోయిన తర్వాత భోజనాన్ని కూర్చునేటప్పుడు ఆ గోరెంట్ల సెంటర్లో ఎక్కడెక్కడ అడుక్కునేవాళ్ళు ఉంటారు చూడు, అందరూ వచ్చి కూర్చునేవాళ్ళు. అన్నాలు వడ్డించేటప్పుడు చూస్తే ఈడిమేళ్ళు తాయితా, వాడి చేతుల్లో కడియాలు, ఈడి చేతికి నల్లదారం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కూర్చున్న వాడిని ఇంకేం లేపుతాం చెప్పండి? కూర్చున్న లేపలేం కదా. లేపామనుకో, మీరేం పాస్టర్లు అయ్యా అంటారు చూడు, టక్కున అనేస్తాడు మాట.
ఆ తర్వాత నేను ఈ విషయాలు తెలుసుకొని మేరక గారికి చెప్పాము, అక్క ఒక 2 వారాలు భోజనం పెట్టకుండా ఉంటే బాగుంటుందేమో అని. మొత్తానికి అటు చేసి ఆఫ్ చేసిస్తే చెరులో చేపలని బయటకు వచ్చేసినాయి. ప్రైజ్ ద లార్డ్. విశ్వాసులేమో కష్టపడి గుప్పెళ్ళు బియ్యం తీసుకొని వచ్చి సంఘంలో సేవకునికిచ్చి దూర ప్రాంతం నుంచి వచ్చేటువంటి వారికి భోజనాలు పెడతారని వాళ్ళు తినకుండా వాళ్ళు వెళ్ళిపోతే ఎవడో వచ్చి చెప్పండి ఏం చేస్తారంట, ఎవడో వచ్చి తినేసిపోతూ ఉంటారు. ఇప్పుడు అనేక మంది జీవితాలు అలాగనే ఉంటాయి. మీరు పొందవలసిన ఆశీర్వాదం మరొకడు పొందుకుంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా రాయబడి ఉంది. అందుకని వారు ఆయనను ఏం చేశారంట, చేర్చుకున్నారు. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. 15వ వాక్యం, 4వ అధ్యాయము 15వ వచనం. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా నేను దప్పిక కొనుక్కొనున్నట్లు చేదు కొనుటకు ఇంత దూరము రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా. చాలు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ చదవబడినటువంటి విషయంలో యేసు ప్రభుని ఈమె ఏమడుగుతుందండి, ఇంత దూరం నేను చెప్పండి రాకుండానట్లు ఆ నీళ్ళేంటో నాకు దయచేయి. ప్రైజ్ ద లార్డ్. దేవుని సన్నిధికి వచ్చిన నీవు నీ జీవితంలో నువ్వు ప్రభుని అడగవలసింది ఏంటంటే, ఇంతకాలం నేను పోగొట్టుకున్న ఆ కృప నాకు తిరిగి దయచేయి. నేను పోగొట్టుకున్న పరిశుద్ధాత్మను మరలా నాకు దయచేయి. నేను పోగొట్టుకున్న సర్వస్వమును తిరిగి మరలా నాకు దయచేయమని ఆయన ప్రాధాన్యత పడినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు తప్పనిసరిగా నీ దాహమును తీర్చునుగాక. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో యేసు ప్రభుతో ఈమె ఈ మాట చెప్పింది. ఏమని, ఇంకా నేను ఎంత దూరము రాకుండానట్లు నాకు ఆ నీళ్లు నాకు దయచేయి. అందుకని మనకు ఒక పాట ఉంది, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ప్రైజ్ ద లార్డ్. బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు దేవుని వాక్యం మనకేం కలుగు చేస్తుందంట, నెమ్మదిని కలుగు చేస్తుంది. ఆమె జీవితంలో సమాధానం లేక లోకానుసారంగా పాపములోను శాపములోను బ్రతుకుతున్న ఆమె జీవితాన్ని ప్రభు వెలిగించి ఆత్మదాహాన్ని తీర్చాడు. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు ఆమె ఏం చేసింది తెలుసా, లోక సంబంధమైన విషయాలను విడిచిపెట్టి శరీర సంబంధమైన కోరికలను చంపివేసుకొని యేసుక్రీస్తే నిజ దేవుడని ప్రజల్లోకి వెళ్ళింది, సాక్షిగా నిలబడింది. ఈ రోజున దేవుని వాక్యాన్ని వింటున్న నీవు నీ జీవితంలో అనేకులకు నువ్వు సాక్షిగా ఉండాలి, అనేకులకు మాదిరిగా ఉండాలి. అనేకులు నేను గమనిస్తుంటారు, నీ నడకను, నీ పడకను, నీ ప్రవర్తనను ప్రతిదీ కూడా ప్రజలు గమనిస్తారు. వాటన్నిటిని కాపాడుకొని దేవుని పాదాలు చెంత నీవు చేర్చబడాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఆమె అంటుంది, యేసయ్యా ఆ నీళ్ళేంటో నాకు ఇస్తే చాలు, నేను ఇంక మీదట ఇంత దూరము రాలేను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడైన దేవా, స్తోత్రం స్వామి. ఈ సమయాన్ని మమ్మల్ని మేము తగ్గించుకొని మీ చేతికి అప్పగించుకొని వచ్చున్నాం. మీ బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం. చెప్పబడిన మాటలు మా ప్రతి హృదయాలలో నాటబడినట్లు, వాక్యానుసారంగా నడిపించబడేటట్లు ప్రతి బిడ్డలు, ప్రతి కుటుంబం నీ సన్నిధిలో జీవించున్నట్లు, నీ చిత్తంను నెరవేర్చే వారముగా మేము ఉండాలి. నీ పనిని తుదముట్టించు వారముగా ఉండాలి.
నీ మాటలను వినేవారముగా మేము ఉండాలి. నిన్ను మా కుటుంబం, మా హృదయాలు చేర్చుకునే వారముగా ఉండాలి. మా దాహము తీర్చుకుంటకు వాక్యమని ఆ నీటి ప్రభావమును మాకు దయచేయమని అడిగే వంటి వారమై ఉండునట్లుగా చేయమని ప్రార్థిస్తున్నాం. కృపగలిగిన స్వామి, విన్న ప్రతి మాటలు ప్రతి బిడ్డలను దర్శించున్నట్లుగా మీ కార్యములు జరిగించమని వేడుకొనుచున్నాం. ఏ ఒక్కరూ కూడా నీ సన్నిధికి దూరము కాకుండా నీకు సమీపిస్తులై నీ సన్నిధిలో యుగయుగాలు నీకు సాక్షిగాను మహిమకరంగా ఉండునట్లు ప్రతి బిడ్డలను, ప్రతి కుటుంబాన్ని దీవించండి. సంఘములో లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన ఆరోగ్యముల చేత నింపి మహిమ పొందమని యేసు నామములు అడుగుచున్నాం తండ్రి. మన ప్రభైన యేసుక్రీస్తు కృపయు, తండ్రైన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సన్నిధి సహవాసం కూడిచిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంత వరకు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు.